హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనందరూ తెలిసిందే, మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు జూన్ 12వ తారీఖున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. సో ప్రత్యేకంగా సినిమాస్ వాళ్ళు యూఎస్ లో దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వాళ్ళైతే ఓవర్సీస్ లో అయితే బుకింగ్స్ ఓపెన్ అయిపోయి నెక్స్ట్ లెవెల్లో బుకింగ్స్ అయితే ఓవర్సీస్ లో జరుగుతున్నాయి. అయితే ప్రజెంట్ ఆంధ్రాలో సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక నలుగురు బడా నిర్మాతలు వాళ్ళ దగ్గర థియేటర్లో పెట్టుకొని అంటే బంద్ నిర్వహిస్తారంట, బంద్కి పిలుపునిస్తున్నారంట. 1వ తారీఖు నుంచి బంద్ చేయాలంట, థియేటర్స్ అన్ని కూడా ఆంధ్రలో బంద్ చేయాలంట. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమానే ఆపుతారా మీరు? పదవిలో లేనప్పుడే ఆయన సినిమాని ఆపలేకపోయారు, ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నాడు, ఎవడో ఆపుతాడో మేము చూస్తాం అని చెప్పేసి జన సైనికులు పవర్ స్టార్ గారి అభిమానులు అంటున్నారు. అయితే దీనికి సంబంధించి జనసేన పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు కూడా దీని గురించి ట్వీట్ వేయడం జరిగింది. ఒకసారి అదేంటో చదువు వినిపిద్దాను. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాల్లో బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు. హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసివేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఆ నలుగురు పేర్లు ఏంటో కూడా నేను మీకు తర్వాత చెప్తాను. ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ స్పందించి హోంశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు. ఈ పరిణామంతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించి విచారణ చేయాలని శ్రీ కందుల దుర్గేష్ గారు స్పష్టం చేశారు. సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలో వివరాలు సేకరించబోతున్నారు. సో ఇది జనసేన పార్టీ నుంచి అఫీషియల్ గా వచ్చినటువంటి ట్వీట్. సో అలాగే కందుల దుర్గేష్ గారు కూడా పర్సనల్ గా అయిన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా ఈ విధంగా పెట్టడం జరిగింది. సినిమా పరిశ్రమ మన రాష్ట్రంలో సాంస్కృతిక విలువల ప్రతిబింబంగా వేలాది మందికి జీవనాధారంగా కొనసాగుతుంది. ఈ రంగాన్ని అడ్డు పెట్టుకొని అనవసర వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదు. ప్రజల అభిరుచి, కళాకారుల హక్కులు, పరిశ్రమలో ఉన్న శ్రమజీవుల హితాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగుతాం. కారకులు ఎవరైనా సరే వదిలిపెట్టం. సో ఇది కందుల దుర్గేష్ గారు ఆన్ టు ద పాయింట్ స్ట్రైట్ గా చెప్పడం జరిగింది. ఏమైనా సమస్య ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లకు కానీ, డిస్ట్రిబ్యూటర్లకు కానీ, నిర్మాతలకు కానీ, వీళ్ళు ముగ్గురికి థియేటర్ల గురించి ఏమైనా సమస్య ఉంటే కూర్చొని పరిష్కరించుకుందాం. అంతేగాని ఎంతో మంది జీవనాధారంగా నిలబడేటువంటి సినిమాని ఆపేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది, అంటే నాట్ ఓన్లీ హరిహర వీరమల్లు, ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమా కాదు, నెక్స్ట్ వార్ 2 సినిమా ఉంది, కూలీ సినిమాలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా అంటే నిజంగా థియేటర్ లేకపోవడం అనేది, దాని మీద బతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. సైకిల్ స్టాండ్ వాళ్ళు, క్యాంటీన్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది నష్టపోతారు కదా. వాళ్ళందరూ, ఆ కార్మికులందరూ నష్టపోతారు అనేటువంటి ఉద్దేశంతో కందుల దుర్గేష్ గారు చెప్పడం జరిగింది. అయితే ఫైనల్ గా ఆ నలుగురు ఎవరు? ఆ నలుగురు చేతుల్లో ఏపీ తెలంగాణలో థియేటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు అని అంటే ఏషియన్ సినిమాస్, మీకు దగ్గరలోనే ఉంటాయి ఏషియన్ సినిమాస్ అధినేత ఏషియన్ సునీల్ గారు, దాని తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు గారు, దాని తర్వాత దిల్ రాజు, మన తెలిసిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు గారు, అలాగే ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన గీతా ఆర్ట్స్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు. ఈ నలుగురి చేతుల్లో ప్రస్తుతం థియేటర్స్ అనేవి నలిగిపోతున్నాయి. వీళ్ళ నలుగురు మీదే ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ, మా సినిమా ఇవ్వట్లేదు, చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుంది, ఇలా రకరకాలుగా వీళ్ళ నలుగురి మీదే ఈ సినిమాకి సంబంధించినటువంటి కాంట్రవర్సీలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఎవరైతే థియేటర్లో, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ దగ్గర డిస్ట్రిబ్యూటర్ కొంటాడో, డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో ఇప్పుడు వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మీకు మేము సినిమా ఇచ్చిన తర్వాత మీకు ఎంత లాభం వస్తుందో మాకు ఇవ్వరు కదా, డైరెక్ట్ గా కొనుక్కుంటారు, ఎంత లాభం వచ్చినా మీరే తీసుకుంటారు కదా, లాభాల్లో వాటా మాకు కావాలి ఇప్పటి నుంచి కూడా. సో ఎవరికి ఏమి నష్టం ఉండదు అనేది ప్రొడ్యూసర్లు అంటున్నారు. సో ఇటు ఎగ్జిబిటర్ల కోణం ఇంకొకలాగా ఉంది. సో ఇదన్నీ కూడా కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. ఇదంతా కాదంటారా, డైరెక్ట్ గా ఇంకా ఫైనల్ గా ఒక్కడే ఉన్నాడు, ఇండస్ట్రీకి బాస్, ఆయన దిగాల్సిందే. సో ఈ అభిప్రాయం పట్ల మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.